ఎరా సిరాజు, ఎప్పుడైనా ఈ నిప్పులు చెరగడం, పేక మెడల కూలడం ఇలాంటి పదాలు విన్నావా నువ్వు? ఎందుకు వినలేదన్నా? అప్పుడప్పుడు వింటా, కానీ ఈరోజు ఇంకొకసారి విన్నా, నీ పుణ్యమా అని. మరేమనుకుంటున్నావరా? బుమ్రా అంటే అట్లుంటుంది. నేను ఇంకా కొంచెమే చెరిగినరా నిప్పులు, ఫుల్లు జరిగితే ఆస్ట్రేలియా వాళ్ళు తట్టుకోలేరు, మాడి మసైపోతారు. హలో, నువ్వు ఎంత నిప్పులు చెరిగినా మా దగ్గర ఫైర్ ఇంజిన్ సపోర్ట్ గట్టిగా ఉంది. మరి ఎందుకురా 7 వికెట్లు పడ్డాయి, ఆర్పలేకపోయారు? రేపు గంటలో మీరు ఆల్అౌట్ అవుతారు, తర్వాత మా వాళ్ళు దుమ్ము లేపుతారు. నాకు తెలిసి 2-3 రోజులు అయిపోతుంది రైట్ టెస్ట్. మేం గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే రేపే అయిపోతుంది. చాలమ్మా చాలు, చాలా ఓవర్ చేస్తున్నావు, అన్నీ గమనిస్తున్నా. మీరేం పెద్ద 200-300 కొట్టలేదు, 150 కొట్టారు అంతే. మరి ఆ 150 కొట్టడానికి ఎందుకురా 67కే 7 వికెట్లు పోగొట్టుకున్నారు? కొట్టాల్సింది కదా ఆడుతూ పాడుతూ. అంటే పిచ్చు కొంచెం బౌలింగ్ అనుకూలించింది, అందుకే మా బ్యాట్స్మెన్స్ ఆడలేకపోయారు. మరి అలాంటి పిచ్చు పైన మనం ఎలా ఆడాం ప్యాట్ కమిన్స్? ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా నా బ్యాటింగు. అవునరా, నువ్వేంట్రా అలా ఆడతావు? పిచ్చి పెట్టిందా ఏంటి? బాల్ మూతి తగిలితే ఏం చేస్తావురా? పనుకొని ఆడతావు, కూర్చొని ఆడతావు, నిలబడి ఆడతావు. మన ముద్దు పేరేంటో తెలియదు అనుకుంటా జస్ప్రీత్ అన్న, చెప్పు కొంచెం. స్పైడర్ మ్యాన్ అంటారా మా రిషబ్ పంత్ను, అలానే ఆడతాడు. అయినా మా స్పైడీది ఏముందిలే, ఎక్స్పీరియన్స్ ఉంది. నితీష్ కుమార్ రెడ్డి SRHలో మీ ప్లేయరే, నీ బౌలింగ్లోనే 6 కొట్టాడు, పరువు మొత్తం పోయింది. రేపు మొహమేలా చూపించుకుంటావు? అవును, SRHలోకి వెళ్ళాక ఒక 2 మ్యాచ్లు కూర్చోబెడతాను, అప్పుడే బుద్ధి వస్తుంది. నా బౌలింగ్లోనే 6 కొడతాడా? టీమిండియాలో ఆడుతున్నారు అంటే వాళ్ళు పులులని అర్థం. నువ్వు కెప్టెనా, నువ్వు బౌలరా, బ్యాట్స్మెన్ అని చూడరు. బాల్ వచ్చిందా బౌండరీ దాటాల్సిందే. మేము కొట్టింది 150 అని నువ్వు అంటున్నావు, కానీ మాకు అది 350. ఇక మా బుమ్రా బౌలింగ్ చూశాక మీకు అది ఒక 400 లాగా కనిపించుంటుంది. ఎంత విర్రవీగుతారో అంత విర్రవీగండి, మేమేంటన్నది రేపటి నుంచి చూపిస్తాం. రేపటి నుంచి. వీడేంటన్నా ఈరోజు ఏమన్నా పొడుసురా బాబు అంటే రేపొచ్చి పొడుస్తా అంటున్నాడు. నాకు కొన్ని బూత్ డైలాగులు గుర్తొస్తున్నాయి, చెప్పమంటావా? వద్దురా, అసలే యూట్యూబ్లో సెన్సార్ కట్టలేదట, మరి మనల్ని ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇదిగో బుమ్రా, నువ్వు ఏమైనా చెప్పు, ఎన్నైనా మాట్లాడు, నాది నాటౌట్. నువ్వు పోయి ఫస్ట్ మేనేజ్మెంట్తో మాట్లాడదావా లేదా? BCCI వాళ్ళతో దీక్ష చేయిస్తావా లేదా? ఏం మాట్లాడుతున్నావు KL రాహుల్? అవును, నీది నాటౌటే, అందుకని చెప్పి ఇప్పుడు ధర్నాలు దీక్షలు చేయాలా ఏంటి? అరే బాబు, ఇప్పటికే నేను చెత్తలా ఆడుతున్నాను చెప్పి పచ్చిబుద్ధులు తిడుతున్నారు. అవ్వకవ్వక క్రీజ్లో సెట్ అయి నిల్చున్నాను, అప్పుడే నన్ను నాట్అవుట్ అయ్యాక అవుట్ అని చెప్పి పంపించారు. ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకోవాలి బుమ్రా, లేదంటే రేపొద్దున ఇది నీకు కూడా జరగచ్చు. అలా అయితే నాకు జరిగినప్పుడు చూద్దాంలే. ఏంట్రా ఒక్కరు కూడా నా గురించి మాట్లాడట్లేదు? నేనంటే లెక్క లేకుండా పోయింది కదరా మీ అందరికీ. అరే అలా ఏం లేదు కోహ్లీ అన్న, నువ్వు ఎలాగే బ్యాటింగ్ సరిగ్గా ఆడలేదు, ఇక టీం మొత్తం సరిగ్గా ఆడలేదు కదా, అందుకే ఎవరి గురించి పెద్దగా డిస్కస్ చేయట్లేదు. ఏంట్రా అబ్బాయిలు, మొదటి రోజు ఆస్ట్రేలియా వాళ్ళకు ఆస్ట్రేలియాలో చుక్కలు చూపించారు, నేను లేకున్నా కూడా భలే ఆడారా. ఇలా ఆడాలి. ఇదిగో రోహిత్ ఉన్నా, నాకెందుకో నువ్వు లేకుంటే మనోళ్ళు బాగా ఆడతారు అనిపిస్తుంది. నా మాట నువ్వు ఇండియాలో ఉండిపో, ఇక్కడ కథంతా మేము చూసుకుంటాం. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది రోహిత్. ఏంది కోహ్లీ ఒక్క రోజులోనే ఇన్ని మార్పులా? నిన్నే కదా అన్నావు ఒక్కడే పంపిస్తున్నావు, ఏం చేయాలో ఏంటో అని. అంటే మన కుర్రాలను చూసాక కొంచెం ధైర్యం వచ్చింది, ఇక నువ్వు బుడ్డోడితో హ్యాపీగా ఎంజాయ్ చేయి. అంత లేదమ్మా, వస్తున్నాం మేము 24th ఆస్ట్రేలియాలో అడుగు పెట్టబోతున్నాం. అయితే నా ప్లేస్లోకి అయితే రావు కదన్నా, నా బ్యాటింగ్ నేను చేసుకుంటా సెకండ్ ఇన్నింగ్స్లో. రే నువ్వెక్కడ దొరికావురా? టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఎవరైనా బ్యాటింగ్ ఇస్తారా నాకు? నేను సెకండ్ టెస్ట్ నుంచి ఆడుకుంటాలే, నువ్వు ఆడుకో. అలా అయితే ఓకే అన్న, ఏం లేదు ఫామ్లోకి వచ్చాను, మరి బ్యాటింగ్ తీసుకుంటావేమని భయపడి అడిగాను అంతే, ఇంకేం లేదు. సరే బాయ్స్, ఇక రేపు పొద్దున మళ్ళీ మనకి మ్యాచ్ ఉంది, కమాన్ వెళ్ళి అందరూ రెడీ అవ్వండి. ప్రాక్టీస్ చేసేవాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి, రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకోండి, స్ట్రాటజీలు బిల్డ్ చేసేవాళ్ళు నా రూమ్కి రండి.